హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంది తెలిసింది ఏంటంటే క్లైమ్ కోసం చూస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా క్లైమ్ రిజెక్ట్ అయింది అని అంటుంటారు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కూడా రిజెక్ట్ చేస్తారని సంగతి చాలా మంది తెలియదండి. అంటే సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం వల్ల మీరు చాలా జాగ్రత్త పడతారు. మేము ఒక 34 ఇయర్స్ పర్సన్, సో అతను ఎంప్లాయ్ అనమాట. అదే విధంగా 30 ఇయర్స్ వాళ్ళ వైఫ్, 2 చైల్డ్ అనమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మెయిన్ హాయ్ ఫ్రెండ్స్, హెచ్విఎల్ ఛానల్ కి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, నేను మీకు షార్ట్ వీడియోస్ లో చెప్పాను కదండి, ఏంటంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మందికి తెలిసింది ఏంటంటే క్లైమ్ కోసం చూస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా క్లైమ్ రిజెక్ట్ అయింది అని వింటుంటాం. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కూడా రిజెక్ట్ చేస్తారన్న సంగతి చాలా మంది తెలియదండి. అంటే మనం ఏదైతే ఫ్రెష్ గా పాలసీ తీసుకుంటామో, ఫ్రెష్ గా పాలసీ అప్లై చేయగానే మనకి ఇమీడియట్ గా పాలసీ ఇచ్చేస్తారని మనం అనుకుంటాం. సో అలాంటి అట్లా ఇవ్వడండి. సో ఇది నేను చెప్పే ప్రతి విషయం కూడా లైవ్ కేసు అనమాట. సో కేస్ టు కేసు అనేది మారిపోతుంటది. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం వల్ల మీరు చాలా జాగ్రత్త పడతారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా ముందు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎందుకు ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, చాలా మంది ఏంటంటే హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేసి అప్పుడు హెల్త్ పాలసీ తీసుకుందాం చూస్తారు, బట్ కంపెనీ కూడా అనమాట. సో ఎందుకు అవ్వడు ఏంటనేది ఈ కేసులో మనం తెలుసుకుందాం. ఈ కేసులో ఏది జరిగింది అనేది మీకు ఒక లైవ్ కేసు అనేది ఎప్పుడే ఒక లాగిన్ చేసిన తర్వాత మాకు ఈ కేసు చేసిన తర్వాత మేము అది మీకు లైవ్ లో చెప్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, మేము ఒక 34 ఇయర్స్ పర్సన్, సో అతను ఎంప్లాయ్ అనమాట. అదే విధంగా 30 ఇయర్స్ వాళ్ళ వైఫ్, 2 చైల్డ్ అనమాట. వాళ్ళకి మేము ఏం చేసామంటే 50 lakhs పాలసీ అనేది లాగిన్ చేసాం అనమాట. అది కూడా టాటా ఐజీ మెడికల్ సెలెక్ట్ లోని మేము 50 lakhs పాలసీ అనమాట. సో అతను 10 lakhs కావాలన్నారు, బట్ మేము మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మేము 50 lakhs కి చెప్పిన తర్వాత అతను కూడా ఒబే చేశారనమాట. ఒబే చేసిన తర్వాత 50 lakhs పాలసీ మేము లాగిన్ చేస్తే దాని కాస్ట్ ఎంత పడిందంటే 24,000 పడింది అనమాట. సో ఇక్కడ 24,000 పడిన తర్వాత మేము వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లాగిన్ చేయకముందు మేము ఏం చేసామంటే, మీ హెల్త్ రిలేటెడ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా డిస్క్లోజర్ చేయమని చెప్పామన్నమాట. సో ఎందుకు అలా చెప్పామంటే, డిస్క్లోజర్ చేస్తే వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తే రేపొద్దున క్లైమ్ విషయంలో వాళ్ళు జాగ్రత్త పడిన అవుతారు అనమాట. వాళ్ళు ఏమైనా డిస్క్లోజర్ చేయకుండా నార్మల్ గా అన్ని బాగున్నాయని తీసుకోవడం వల్ల ఏటవుతుందంటే, పేరుకి మాత్రమే పాలసీ ఉంటుంది, బట్ క్లైమ్ విషయంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, మేము ఎప్పుడైతే డిస్క్లోజర్ అడిగామో ఆ ఎంప్లాయీ పర్సన్ ఏం చేశారంటే, వాళ్ళకి బీపీ ఉందని చెప్పేసి చెప్పారు. సో బీపీతో పాటు వాళ్ళ టాబ్లెట్స్ కూడా వాడుతున్నారని కూడా చెప్పారు అనమాట. చెప్పగానే మేము ఏం చేసామంటే, ఆ రిపోర్ట్స్ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో, అంటే పాత రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో మేము ఏంటంటే కంపెనీకి అప్లోడ్ చేసామంట. లాగిన్ చేసిన తర్వాత అక్కడ జరిగే సిచ్యువేషన్ అనేది ఒకసారి చూద్దాం. సో ప్రపోజల్ ఎప్పుడైతే నాన్ డిస్క్లోజర్ అనేది మేము బీపీ రికార్డ్స్ అని అప్లోడ్ చేసామో, కంపెనీ ఏం చేసిందంటే అండర్ రైటర్ డెసిషన్ అనమాట. సో మనకి ఇక్కడ పాలసీ లాగిన్ చేసేటప్పుడు మనకు ఒక అండర్ రైటర్ ఉంటారు అనమాట. సో ఆ అండర్ రైటర్ డెసిషన్ ద్వారా మెయిన్ మనకి పాలసీ అనేది ఇష్యూ చేస్తారనమాట. సో అతనికి పాలసీ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏ కండిషన్ మీద ఇవ్వాలి అనేది అండర్ రైటర్ డెసిషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఆ అండర్ రైటర్ డెసిషన్ అనేది కూడా మన హెల్త్ తాలూకా రిపోర్ట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది మేము చేసింది కూడా అది కూడా ప్రెస్ పాలసీ అనమాట, పోర్టు కూడా కాదు. ప్రెస్ పాలసీలోని ఏ విధంగా రిజెక్ట్ అయింది కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ అండర్ రైటర్ డెసిషన్ ఏం తీసారంటే, మేము లాగిన్ చేయగానే మా పీడిఎఫ్స్ అనేది క్లయింట్స్ తాలూకా పీడిఎఫ్స్ పెట్టగానే అక్కడ మనకి ఏం చేశారంటే 50,000 డిడక్టబుల్ పెట్టారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ రైటర్ డెసిషన్ ఏది ఇచ్చారంటే 50,000 డిడక్టబుల్. అంటే అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా ఏమైనా క్లైమ్కి వెళ్ళేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇయర్ లో 5 lakhs కానీ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకున్నాను అనుకోండి, ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే, రిమైనింగ్ మెంబర్స్ కోసం చెప్పట్లేదు, ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఆ పర్సన్స్ కి మాత్రమే ఈ లోడింగ్ ఛార్జెస్ అని వేసేసారు. ఇవన్నీ కూడా 880 ఫైండ్ అవుట్ అని చెప్పేసి ఇచ్చారు. సో అతను 50,000 అతను కట్టుకోవాలి, రిమైనింగ్ 4,50,000 కంపెనీ కడతారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసంటే ప్రీమియం మీద 10% లోడింగ్ వేశారు అనమాట. అంటే అతనికి ఎంతైతే లోడింగ్, అతనికి 24,000 ఏదైతే ఉందో ఆ 24,000 ఫ్యామిలీ అందరిది కదా, దాంట్లో అతని పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ లోని 10% అనేది అతని ప్రీమియం మీద 10% లోడింగ్ ఛార్జ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, ఏదైతే బీపీ ఉందో దానికి వెయిటింగ్ పీరియడ్ అనేది 3 years ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెయిటింగ్ అనేది 3 years ఇవ్వడం జరిగింది. కానీ చాలా మంది అనుకుంటారంటే బీపీ షుగర్ ఉంటే అడ్వాన్స్ కవర్ పెట్టేసుకోవచ్చు కదా, దాంట్లోంచి ఆల్మోస్ట్ 30 days అది కవర్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే 35 years బిలో ఏదైతే ఎర్లీగా బీపీ డైరెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా పాలసీ అనేది దానికి అడ్వాన్స్ రైట్ అనేది ఇవ్వడం జరగదు అనమాట. సో వాళ్ళకి ఇవ్వడం కూడా అవకాశం లేదు, ఎందుకంటే కంపెనీ అనేది అంత రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే అతను హెల్దీగా ఉంటేనే తీసుకుంటారు, బట్ అతను ఏమైనా ఇంకా హెల్త్ అంటే కండిషన్స్ మాత్రం పర్వాలేదు అనుకుంటేనే పాలసీ ఇష్యూ చేయడానికి చూస్తారు అనమాట. నెక్స్ట్ ఇది కాకుండా మళ్ళీ చేశారంటే లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా అడిగారు అనమాట. అంటే ఒక పాలసీ లాగిన్ చేయడానికి ఎర్లీగా బీపీకి అటాక్ అవడం వల్ల చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అక్కడ అతను పాలసీ ఇవ్వడానికి ఎంత ప్రాబ్లం పడిందో. అతనికి అండర్ రైటర్ డెసిషన్ ఎలా ఇచ్చారంటే 50,000 డిడక్టబుల్ పెట్టారు. నెక్స్ట్ ప్రీమియం మీద 10% లోడింగ్ ఛార్జ్ పెట్టారు. అదే విధంగా అండర్ రైటర్ డెసిషన్ తర్వాత వెయిటింగ్ పీరియడ్ అనేది 3 years తర్వాతే
కవర్ అవుతుంది అన్నమాట. అంటే బీపీ రిలేటెడ్ కానీ ఏదైనా వచ్చినా కూడా అతను 3 years తర్వాత వెయిటింగ్ పీరియడ్ అనేది కవర్ అవుతుంది. అంటే బీపీ రిలేటెడ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినా ఏ వచ్చినా అతనికి అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ ద్వారా అది బీపీ వల్ల వచ్చిందని చెప్తే మనం డెఫినెట్ గా క్లైమ్ ఇవ్వరు అనమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదే విధంగా అక్కడ మళ్ళీ లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా అప్లోడ్ చేయమని చెప్పారు అనమాట. మేము మళ్ళీ ఆ క్లయింట్ తో మాట్లాడి, సార్ మీ లేటెస్ట్ రిపోర్ట్స్ ఇలాగ డెసిషన్ వచ్చింది, పాలసీ మేము అప్లోడ్ చేయగానే మాకు ఈ డెసిషన్స్ వచ్చింది, మీకు ఓకేనా అని అన్నా. ఓకేనా అంటే సరే అతను ఓకే చేశారు, మేము వెయిటింగ్ పీరియడ్ పడినా పర్లేదు, ప్రీమియం అంటే లోడింగ్ ఛార్జ్ పడినా పర్లేదు, మేము 50,000 డిడక్టబుల్ నేను పెట్టుకుంటానని చెప్పేసి క్లయింట్ కూడా ఓకే చేశారు. అంతా ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటంటే లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా మాకు కావాలని చెప్పేసి మేము అడిగాం అనమాట. సో అతను లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ ఆ లేటెస్ట్ రిపోర్ట్స్ అప్లోడ్ చేసామన్నమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను ఆ లేటెస్ట్ రిపోర్ట్స్ ఎప్పుడైతే అప్లోడ్ చేసామో అతనికి బీపీ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం, తర్వాత ఏంటంటే మెడికేషన్ అంటే టాబ్లెట్స్ కూడా వాడుతున్నారనే ఉద్దేశంతో ఏంటంటే అతనికి పాలసీని రిజెక్ట్ చేశారు అనమాట. అంటే ఓవరాల్ గా పాలసీని రిజెక్ట్ చేయలేదు. అతని ఫ్యామిలీ మెంబర్స్ లో 4 ఉంటే 3కి మాత్రమే పాలసీ ఇచ్చారు. రిమైనింగ్ ప్రపోజల్ పర్సన్ కి పాలసీ అనేది ఇవ్వడం జరగలేదు అనమాట. అతనికి అమౌంట్ ఎంతైతే పడిందో ఆ అమౌంట్ అనేది రిఫండ్ ఇచ్చేసారు అనమాట. సో పాలసీ ఇవ్వమనిసారు. మీకు ఒకవేళ ఓకే కాకపోతే ఈ 3 మెంబర్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆటోమేటిక్ గా మనం చేసుకోవచ్చు. 4 కలిపి వేరే కంపెనీ అక్కడ చూసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ 6,000 అనేది రిఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ మెంబర్స్ కి మాత్రమే మేము ఇస్తామని చెప్పేసి రిమైనింగ్ మెంబర్స్ కి 50 lakhs డే 1 నుంచి వాడుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. బట్ ఇతను మట్టి పాలసీ ఇవ్వలేదు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మోరల్ ఏంటంటే ఇక్కడ మీరు చాలా మంది హెల్త్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి చాలా మంది అన్నా కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఆ నెగ్లెక్టెన్స్ అయింది ఈ ప్రాబ్లం వల్ల నెగ్లిజెన్స్ అయింది అనమాట. సో అతను ఎర్లీగా అతనికి ఏమీ లేనప్పుడు అతను తీసుకుని ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఒకే కంపెనీలో పాలసీ ఇచ్చేసాను. బట్ అతను ఏదైతే నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే బీపీకి అతనికి బీపీ వచ్చిన సంగతి తెలియదు కదా. సో ఆ హెల్త్ కండిషన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేమండి. సో ఎప్పుడైనా సరే పాలసీ అనేది హెల్త్ బాగున్నప్పుడు మాత్రమే తీసుకోండి. హెల్త్ కానీ మనకి ఏమైనా ఖరాబ్ అయిందా లేదంటే హెల్త్ విషయంలో ఏదైనా ప్రాబ్లం అయిందంటే వాడు ఎటువంటి అండర్ రైటెడ్ డెసిషన్ అనేది ఉంటుందని కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆ డెసిషన్ మీద ఆధారపడి మన పాలసీ తీసుకోవాలా. లేదు అనుకుంటే నాకు బాగా వచ్చేస్తుంది, మనం డబ్బులు ఉన్నాయి కదా నేను డబ్బులు కట్టేస్తే ఎలాంటి పాలసీని ఇచ్చేస్తాను మనం అనుకుంటాం. అది పర్సెప్షన్ చాలా రాంగ్ అండి. ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏంటంటే మీ తాలూకా హెల్త్ కండిషన్ ఎంత ఎర్లీగా అంటే మీ తాలూకా హెల్త్ కండిషన్ కానీ బాగుంది అంటే ఇమీడియట్ గా ఆలోచించుకుంటే తీసుకోండి. ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది అనమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మన ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుంది. మనం ఆర్థికంగా కుదిరిపోకుండా ఉండడానికి, మన ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి మన హెల్త్ పాలసీని ప్రతి ఒక్క ఫ్యామిలీ తీసుకోవాలండి. సో తీసుకునే ముందు ఏంటంటే అది ఏదైతే తీసుకుంది అదే హెల్త్ కండిషన్ బాగున్నప్పుడు కొద్దిగా ఎర్లీగా తీసుకుంటే ఇంకా బెటర్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి వర్తబుల్ అనిపిస్తే. అదేవిధంగా మన హెచ్పిఎల్ ఛానల్ కి ఇలాంటి ఫైనాన్షియల్ వీడియోస్ మీకు ఉపయోగపడే వీడియోస్ కావాలనుకుంటే డెఫినెట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కేసుతో మనం కలుద్దాం. అది కూడా లైవ్ కేసు ఏటైంది, ఎందుకు రిజెక్ట్ అయింది కూడా మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.